అందరికీ నమస్కారం. ఇలా విమర్శిస్తే ఎవరూ బాధపడరు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఒక 2 అక్షరాల మాటతో చిన్న మార్పు చేయడం వల్ల ఎదుటివారిని నొప్పించకుండా, వారికి కోపం తెప్పించకుండా మార్చే ప్రయత్నంలో మనం ఓడిపోతామా గెలుస్తామా అనేది నిర్ణయించబడుతుంది. చాలామంది తమ విమర్శని పొగడ్తతో మొదలు పెడతారు. వాళ్ళ పొగడ్తలో కొంత నిజాయితీ ఉంటుంది. దాని తరువాత కానీ అనే మాటతో మొదలుపెట్టి తాము విమర్శించదలుచుకున్న అంశాన్ని తెలియజేస్తారు. ఎదుటివారు చేసిన తప్పులను పరోక్షంగా తెలియజేయడం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాం. ముఖ్యంగా సుతిమెత్తని మనస్తత్వం ఉన్నవాళ్ళు మనం సూటిగా వారిని విమర్శించడాన్ని తట్టుకోలేరు, బాధపడతారు. ఒక ఆవిడ తన ఇంటికి కొన్ని గదులు అదనంగా కడుతున్న తాపీ పని వాళ్ళు అడ్డదిడ్డంగా పనులు చేస్తుంటే, రోజు పని పూర్తి చేసి వెళ్ళేటప్పుడు శుభ్రం చేయకుండా అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి వెళ్తుంటే వాళ్లలో ఎలాగైనా తాను మార్పు తీసుకొని రావాలి అనుకుంది. పని మొదలుపెట్టిన కొన్ని రోజుల వరకు ఆమె వాళ్ళ నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని భరిస్తూ వచ్చింది. ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేప్పటికీ ఇంటి ఆవరణంతా కలప ముక్కలు పడి ఉండేవి. ఆమె కట్టడపు పనివాళ్లకి కోపం తెప్పించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు తమ పని అద్భుతంగా చేస్తున్నారు. పని ముగించి వాళ్ళందరూ ఇళ్లకు వెళ్ళాక ఆమె పిల్లలు కలిసి ఆ కర్ర ముక్కలన్నీ ఏరి ఒక మూల కుప్పగా పేర్చేవారు. ఆ మర్నాడు ఉదయం ఆమె ఆ తాపీ మేస్త్రిని పక్కకు పిలిచి, నిన్న రాత్రి ఇంటి ముందున్న ఆ కొయ్య ముక్కలను అన్నిటినీ శుభ్రం చేసి వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంది. ఆ రోజు తర్వాత నుంచి పనివాళ్ళు ఆవరణలోని చెత్తనంతా ఏరి ఒక పక్కగా పెట్టి వెళ్ళసాగారు. ప్రతిరోజు తాపీ మేస్త్రి ఆమె వాళ్ళ దగ్గరకొచ్చి ఇల్లంతా ఎంత శుభ్రంగా చేశామో చూడమని చెప్పి ఆమె మెప్పు పొంది వెళ్ళేవారు. ఇలా ఇతరులను బాధ పెట్టకుండా విమర్శించవచ్చు. అందుకే సుమతి శతకకారుడు ఇలా అంటాడు: ఎప్పటికీ యది ప్రస్తుతము అప్పటికా మాటలాడి, అన్యుల మనముల్ నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి.